నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కృపాకర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాగా థింక్ అగైన్ అండ్ గ్రోత్ అగైన్. ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఒక పొలిటీషియన్గా కాదు, సీఎం హోదాలో కూడా కాదు, ఒక వకీల్ సాబ్గా, ఒక లాయర్గా వెళ్ళింది. ఆమె ఎవరో, ఎందుకు వెళ్ళిందో చూద్దాం. అంతకంటే ముందుగా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, అదేవిధంగా 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నటువంటి ఈ సిస్టమ్ అంతా కూడా ఏ విధంగా రన్ అవుతుందో మనం చూడాలి. 28 రాష్ట్రాల్లోనూ ఈ 8 యూనియన్ టెరిటరీస్లో కూడా ఎలక్షన్స్ జరగాలనంటే ముందుగా యూనియన్ అంతా ఒక పార్లమెంటరీ వ్యవస్థ ఉంటుంది. ఈ పార్లమెంటరీ వ్యవస్థ వల్ల ఈ యూనియన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది, ముందుకు నడుస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క యూనియన్ నడవాలంటే పార్లమెంటరీ సిస్టమ్ కావాలి. స్టేట్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ రన్ కావాలనంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ కావాలి. అయితే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ రన్ చేయడానికి అదేవిధంగా స్టేట్స్ ఉన్నాయి. అదేవిధంగా లోకల్లో పంచాయతీ కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీస్ కావచ్చు. లోకల్లో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ ఉంది, అంటే యూనియన్కి సంబంధించిన ఒక స్ట్రక్చర్ ఉంది, స్టేట్స్కి సంబంధించిన ఒక స్ట్రక్చర్ ఉంది, లోకల్గా ఉన్నటువంటి పంచాయతీస్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. అంటే ఈ 3 స్టెప్స్ వల్ల ఈ యొక్క యూనియన్ అంతా కూడా ముందుకు నడుస్తూ ఉంటుంది. ఇదంతా మాకెందుకండి, పాయింట్లోకి రాండి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నేను అదే పాయింట్లోకి వస్తూ ఉన్నాను. భారతదేశంలో ఎలక్షన్స్ నడిపించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 324 ప్రకారంగా భారతదేశంలో ఎలక్షన్స్ నడిపించడానికి ఒక సంస్థ ఉంటుంది. సో దానికి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, 2 అదర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నటువంటి జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు. అయితే దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఏ రాష్ట్రంలో జరిగినా కూడా అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఒకవేళ ఎన్నికలు జరిగితే పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, వీళ్ళు మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఇదంతా మనకు తెలుసు. అయితే ఇప్పుడు రానున్న 3 నుంచి 4 నెలల్లో ఒక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అస్సాము, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఎక్కడ ఏ స్టేట్స్లో కూడా ఎలక్షన్స్ జరిగినా అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెళ్ళి అక్కడ డెత్ పర్సన్స్ ఎవరు, మైగ్రెంట్ పర్సన్స్ ఎవరు, షిఫ్టెడ్ అయినటువంటి పర్సన్స్ ఎవరు, ఫీమేల్ ఎంత, మెయిల్ ఎంత అని చెప్పేసి మైగ్రెంట్ ఇలాంటి టోటల్గా అది రివిజన్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి టోటల్గా ఓటర్స్ని ఫిల్టర్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది. ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్లో జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ని వెస్ట్ బెంగాల్లో నిర్వహించింది. ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఐఆర్ చేయకముందు వెస్ట్ బెంగాల్లో 7,66,37,529 ఓట్లు, ఎస్ఐఆర్ చేయకముందు అన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ. అయితే ఎస్ఐఆర్ని నిర్వహించిన తర్వాత ఇప్పుడు అక్కడ 7,08,16,616 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా మిగతా 58 లక్షల ఓట్లన్నీ కూడా అవన్నీ ఫాల్స్ కింద చూపిస్తూ ఉన్నది ఎస్ఐఆర్. అయితే కొంతమంది దాంట్లో డైడ్ పర్సన్స్ కావచ్చు, షిఫ్టెడ్ పర్సన్స్ కావచ్చు, మైగ్రేట్ పర్సన్స్ కావచ్చు, ఈ విధంగా సర్వేలు చేయడం వల్ల కొంతమంది ఆబ్సెంటీస్ అందుబాటులో లేకపోవడము, కొంతమందిని డిజిటలైజ్ చేయకపోవడం వల్ల చాలామంది అందుబాటులో లేరని చెప్పేసి 58 లక్షల మంది వీళ్ళు లేరు అని చెప్పేసి ఎస్ఐఆర్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇష్యూ అక్కడే. రాష్ట్ర ప్రభుత్వమేమో ఇన్ని కోట్ల మంది మాకి ఓట్లు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తూ ఉంటే, ఎస్ఐఆర్ మేము నిర్వహించినాము 58 లక్షల మంది ఇక్కడ లేరు అని చెప్పేసి వాళ్ళు ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇష్యూ ఇక్కడ స్టార్ట్ కావడం వల్ల సీఎం మమతా బెనర్జీ గారు అందులోకి ఆ ఇష్యూలకి ఎంటర్ అయ్యారు. Get the justice. That's why they came to get the justice from you. Because Delhi press, they don't have any idea what is going on in Bengal. It is not your fault. It is the fault of the system nowadays. I have written 6 letters to Election Commission, no reply, no result. But this is the only
సీఎం మమతా బెనర్జీ గారు ఫస్ట్ టైం సీఎం కాదు, 3 టర్మ్స్ ఆమె సీఎంగా ఉంది. 2011, 2016, 2021 ఈ 3 టర్మ్స్ ఆమె సీఎం హోదాలో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఈ SIR విడుదల చేసినటువంటి ఈ రిపోర్ట్ ప్రకారంగా ఆమె అలిగేషన్స్ స్టార్ట్ చేసేసింది. అయితే ఇందుకు సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా ఇది ఫాల్స్ రిపోర్ట్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి 6 టైమ్స్ లెటర్ని రాసింది. ఇదంతా కూడా కాదు, ఇదంతా ఫేక్ అన్నట్టుగా 6 టైమ్స్ లెటరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సీఎం మమతా బెనర్జీ గారు రాశారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఏమీ కానీ రిప్లై రాలేదు, ఎటువంటి స్పందన రాలేదు. కాబట్టి ఆమె వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వెంటనే అయితే ఇప్పుడు ఏమేమి జరిగింది ఇష్యూల గురించి అటువైపు ఉన్నటువంటి అడ్వకేట్స్, ఇటువైపు ఉన్నటువంటి అడ్వకేట్స్ ఇద్దరు వాదోపవాదాలు జరిపించవచ్చని చెప్పేసి ఆ కేసుని అక్కడికి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ టైంలో ఈ యొక్క వెస్ట్ బెంగాల్ అనేటువంటి సీఎం మమతా బెనర్జీ గారు ఈ కేసు గురించి నేనే వాదన చేస్తాను, నేనే వాదిస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా సీఎం హోదాలో ఉండి SIR రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పుడు రిపోర్టు, ఫాల్స్ రిపోర్ట్ అని చెప్పేసి సీఎం మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆమె కేసు ఆమె వాదించింది 4వ తారీఖున. అయితే ఇద్దరు వాదోపవాదాలు విన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు 10వ తారీఖున దాన్ని వాయిదా వేసి మరీ ఒకసారి మీ యొక్క కేసుని నేను ఓపెన్ చేసి చూస్తానని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ మన దేశం అనేది ఒక డెమోక్రసీ కంట్రీ. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రజలే ఎన్నుకునేవాళ్ళు. సో అలాంటి కంట్రీలో మనందరము ఉన్నాం కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. సీఎం మమతా బెనర్జీ గారు లెటర్ రాశారు 6 టైమ్స్, వారి యొక్క వాదన కూడా వినిపించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ తరపున కూడా వాళ్ళు వాదన వినిపించారు. సో సుప్రీంకోర్టు కూడా వినింది వారి యొక్క వాదనలన్నీ కూడా. 10వ తారీఖున ఎలాంటి తీర్పు రాబోతుందో మనం అందరం కూడా వెయిట్ చేయాల్సిందే. సో ఇలాంటి లేటెస్ట్ కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.